తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని అనుకూలంగా ఉండడం వల్ల స్థిరత్వము, వృద్ధి ఏర్పాటు చేస్తున్నాడు. కుజ ప్రభావం వల్ల మానసిక అశాంతి, ఒత్తిడి, త్రిప్పట, అలసట ఇలాంటివి వ్యతిరేకత ఇలాంటివన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇవి ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక విద్యార్థులు చూసినట్టయితే శ్రమ ఎక్కువ పెట్టాలి. శ్రద్ధ పెడితేనే కానీ మీకు విజయం సాధించలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. వ్యాపారస్తులకు లాభకరంగా ఉంటుంది. కొన్ని వ్యాపారాలు నష్టాల బాట పట్టే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం చూసినట్టయితే కీళ్లకు సంబంధించి అంటే జాయింట్ పెయిన్స్ కానీ, లెగమెంట్స్ పెయిన్స్ కానీ, ఎముకలకు సంబంధించినటువంటి కానీ ఇలాంటి పెయిన్స్ వచ్చే అవకాశము, నొప్పులు తీవ్రతరమయ్యే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన సమయము, ఉల్లాసంగా హ్యాపీగా గడుపుతారు. ఎటువంటి భేదాలు కానీ, ఎటువంటి కలతలు కానీ ఈరోజు కనపట్టలేదు. ఐటీ రంగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొంతమంది ఈ ఐటీ రంగాన్ని వదిలేసి వేరే రంగాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా కొంత వ్యతిరేకత గోచరిస్తోంది కాబట్టి ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. కళలు, సినీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశము, పారితోషికం కూడా పెరుగుతుంది. గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు మంచిగా కుదురుతాయి. టెండర్ కూడా మీ వైపు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడికి పూజ చేసుకోవడము, నువ్వుల దీపం వెలిగించుకోవడము, అభిషేకం కనుక అంటే శనేశ్వరుడికి నువ్వుల నూనె అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సానుకూలమైన ఫలితాలు గోచారరీత్యా. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతోందంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కొంత మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. గురు దృష్టి ఉండడంతో ఆర్థిక పరమైన లాభదాయకమైన రోజుగా ఈ రోజు ఉండబోతోంది. రాహు యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో అపార్థాలు, తగాదాలు, గొడవలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్టయితే విద్యార్థులకు చదువు మీద మరింత శ్రద్ధ పెట్టాలి. విదేశాలు వెళదాము అనుకున్న వాళ్ళు కొంత పోస్ట్ పోన్ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సపోర్ట్ ఉంటుంది. కొంతమంది శుభవార్తలు వింటారు. కొంతమందికి ఏరియర్స్ కూడా వచ్చే అవకాశము, ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. పెట్టుబడుల విషయంలోనూ, విస్తరణ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజుని వదిలేసి మరెప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన ఫలితాలు ఈ రోజు కనపట్టలేదు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు దారుణంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు, గొడవలు, విచ్ఛిన్నం అవ్వడము ఇట్లాంటి గందరగోళ పరిస్థితి కుటుంబంలో కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టుల అవకాశాలు వస్తాయి. చేపట్టే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గుతుంది. కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. కళారంగంలో చూసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది కానీ అవకాశాలు వచ్చే పరిస్థితి కనపట్టలేదు. క్రీడాకారులు శ్రమిస్తేనే తప్ప మీకు విజయం రాదు. పథకాలు కూడా తెచ్చుకునే పరిస్థితి కనపట్టలేదు. హస్తకళల వాళ్ళకి మార్కెట్ మిశ్రమంగా ఉంది. అలా అని డల్గా లేదు, అలా అని మరీ బ్రైట్గా లేదు. కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్స్ని పెట్టాలన్నా కానీ ఆలోచించి మార్కెట్లోకి తీసుకురండి. అయితే కాంట్రాక్టుదారులకు ఒప్పందాల విషయంలో జాప్యతం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయం సందర్శనం చేసి శివుడికి అభిషేకము మీ పేరు చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతతను వీరు పొందుతారు. గురు దృష్టి వల్ల లాభదాయకమైన మార్పులు వస్తాయి. కుజుడు యొక్క ప్రభావం వల్ల కొంత ఒత్తిడి అనుభవించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ ఫలితాలు
ఆయా రంగాల వారికి ఎలా ఉండబోతోంది? విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు, అగ్రిమెంట్లు జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంట దిగుబడి పెరుగుతుంది. దానికి తగిన రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది ఈ రంగం వదిలి వేరే రంగానికి మారే అవకాశం గోచరిస్తోంది. రాజకీయంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గి ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా అంటే ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అయ్యే అవకాశం కనబట్టలేదు. కాబట్టి ఈ రోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. క్రీడాకారుల్లో పోటీతత్వం ఉంటుంది, కానీ మీరు గెలిచే పరిస్థితి ఈ రోజు కనపట్టలేదు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది, చేతి పరిశ్రమలకు ఆదాయం పెరుగుతుంది, కానీ ప్రోడక్ట్స్ అంత తొందరగా సేల్ అయ్యే అవకాశం కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు కొన్ని కాంట్రాక్టుదారులకు వేచి చూసవలసిన పరిస్థితి ఉంది. కొంతమందికి లాభదాయకమైన కాంట్రాక్టులు ఒప్పందం జరిగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ సందర్శనం చేసి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు నీరు పోస్తూ మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని తీపి పదార్థాన్ని అక్కడ ఉంచి వచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. అంటే ఓవరాల్గా సంక్షిప్తంగా చెప్పదగిన ఫలితాలు, మీన కుంభ రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. కొన్ని కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా ఇది ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. నమస్తే.